ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు 7వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు అత్యాచారం చేసిన యువకుడి ఇంటిపై దాడి చేశారు. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక వారిని పోలీసులు విడిచిపెట్టారు. తాజాగా పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు 7వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు అత్యాచారం చేసిన యువకుడి ఇంటిపై దాడి చేశారు. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక వారిని పోలీసులు విడిచిపెట్టారు. తాజాగా పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి ఇంటికి గ్రామస్తులు నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. వారిని అరెస్టు చేసి పోలీసులు తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యలో వారిని అడ్డుకోవడంతో మళ్ళీ పోలీసులు విడిచిపెట్టిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి సిద్దిపేట జిల్లా కుమరవెల్లి గ్రామ పరిధిలోని గురువన్నపేటలో గత 2 రోజుల క్రితం 7వ తరగతి అమ్మాయిని అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు లైంగిక వేధింపులు చేస్తూ ఆమెపై అత్యాచార యత్నం చేయడంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం నిన్న యువకుని పోలీసులు అదుపు చేసుకుని పోక్సో చట్టం కింద కూడా అతన్ని రిమాండ్ తరలించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ గ్రామంలో ఇలాంటి వ్యక్తులు ఎవరు ఉండకూడదు, మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి యువకులు ఇలాంటి చర్యలు పాల్పడవద్దని ఆ యువకుని ఇంటిపై దాడి చేసి ఆ ఇంటికి నిప్పంటించారు. వాళ్ళ ఉన్న వాహనాలు, జేసీబీ కార్లతో సహా బైక్లను కూడా వాళ్ళు పగలగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి వాళ్ళను వారించడం జరిగింది. నిన్న అదే తరుణంలో 144 సెక్షన్ కూడా విధించారు. కానీ మళ్ళీ ఈ రోజు నిన్న వాళ్ళ ఇంటిపై దాడి చేసిన ఆ యువకుని ఇంటిపై దాడి చేసిన కొంతమందిని గుర్తించిన పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించేందుకు సిద్ధమయ్యారు. తరలించేందుకు వాహనాలు ఎక్కిస్తుండగా ఆ గ్రామస్తులంతా ఏకమై వాళ్ళని ఎలా తీసుకెళ్తారో, వాళ్ళని తీసుకెళ్తే బాగుండదని చెప్పి వాళ్ళను ఆ పోలీసు వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళను కూడా వాపస్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం మీద నెలకొంది. పోలీసులు కూడా చూసి వాళ్ళను 144 సెక్షన్ ఉన్నది, ఇక్కడ మీరు ఎవరు ఉండదని చెప్పినా కానీ వాళ్ళు ఎలాంటి ససిమీర అంటూ వాళ్ళ పోలీసు వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే 41 నోటీస్ ఇచ్చేసి వాళ్ళను వదిలిపెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొండే విధంగా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతానికి బీజేపీ నాయకులు కూడా ఆ అమ్మాయి ఇంటికి పరామర్శించడానికి రానున్నారని చెప్పే సమాచారంతో పోలీసులు అక్కడ పికెటింగ్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం కొంచెం చల్లబడిన వాతావరణం కనిపించినా కానీ నివురుగప్పిన నిప్పులానే ఆ గురువన్నపేటలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. బ్రాహ్మణి, బాసిద్, అలాగే చెప్పండి, దీనిపై అధికారులు ఎవరైనా స్పందించారా? ప్రస్తుతం అయితే పోలీసు అధికారులు అక్కడ పికెట్ నిర్వహించారు. పోలీసుల అధికారులే చర్యలు చేస్తున్నారు. గ్రామస్తులను వారించే విధంగా వాళ్ళు పోలీసులు చర్యలు చేపట్టారు. స్థానిక నేతలు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే మరిన్ని ఇది చెల్లరగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే వేరే వర్గానికి చెందిన యువకుడు
మరో వర్గానికి చెందిన ఈ అమ్మాయిని వేధించడం వల్లనే ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి మత భేదాలు రాకుండా మత విద్వేషాలకు కల్పించే విధంగా ఎవరు పాల్పడొద్దని చెప్పి కూడా ఆ పోలీసులు వాళ్ళను కట్టుదిట్టం చేస్తున్నారు. వాళ్ళను వారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బామిడి. రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.